ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. పదకొండా, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఏలైనగా మరల భయపెట్టుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవుడి మాటలు దీవించునుగాక. ఇందులో నుంచి దైవ కుమారులు లేక దైవ కుమారుల ప్రత్యక్షత అనే విషయాన్ని బోధించడం ప్రారంభించాను. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులని పిలువబడతారని వాక్యము సెలవిస్తుంది. అలాంటి దేవుని కుమారుల కొరకు ఈ సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘము దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి కుమారుల స్థాయికి ఎదగాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని ప్రభువుని విశ్వసించిన రోజున దేవుని రాజ్యంలోనికి, దేవుని కుటుంబంలోనికి మనం ఒక పిల్లవాడిలాగా, ఒక పసిపిల్లవాడిలాగా జన్మిస్తున్నాం. అలా జన్మించిన మనము దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాల్లో ఎదుగుతూ, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ, అందులో ఎదుగుతూ, దేవుని ఆత్మచేత సంపూర్ణంగా నడిపించగలిగే స్థాయికి, పరిపక్వత కలిగిన స్థాయికి విశ్వాసి ఎదగాల్సిన అవసరం ఉంది. సంఘము ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. సంఘం యొక్క పని అది, సేవకుని యొక్క పని కూడా అదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 నుంచి కనుక మీరు చదివితే, పరిశుద్ధులు సంపూర్ణుల అగుటకు దేవుడు ఈ ధర్మమును నియమించాడని రాస్తుంది. ఈ పరిచర్య ధర్మము నియమించి పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలంట. అంటే విశ్వాసులైన వారు పరిపూర్ణులు కావాలి. పరిపూర్ణులు ఎప్పుడవుతారు? ఎలా విశ్వాసులు పరిపూర్ణులు అవుతారంటే అన్ని విషయాల్లో యేసును పోలిన వారిగా, యేసు సారూప్యంలోనికి మారేటువంటి వారుగా విశ్వాసులు క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అలా క్రీస్తు రూపంలోనికి మనం అందరము కూడా ఎవరికి వారుగా ఎదగాల్సిన అవసరత ఉంది. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరము కూడా ఒక్కొక్కరి యొక్క విశ్వాస పరిమాణం ఒక్కొక్కటి, ఒక్కొక్కరి యొక్క ఆత్మీయత స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరిది ఈక్వల్ కాదు. నా విశ్వాస స్థాయి వేరు, మీ విశ్వాస స్థాయి వేరు. నేను దేవుళ్ళు ఎంత ఎదుగున్నాను అనేది నా స్థాయి వేరు, మీరు దేవుళ్ళు ఎంత ఎదుగున్నారు అనేది మీ స్థాయి వేరు. మీకు మీరు బేరీజు వేసుకుంటూ, మీకు మీరు వెనక్కి తిరిగి, నేను దేవుని కార్యాల్లో దేవుని కుమారునిగా ఎంతవరకు ఎదిగాను అనేది బేరీజు వేసుకుంటూ ఆ సంపూర్ణతలోనికి రావాల్సిన అవసరము ఉంది. ఆమేన్. సో సేవకునిగా నా బాధ్యత ఏంటంటే మీకు అవసరమైన ఆ వాక్యమును బోధించడం నా యొక్క బాధ్యత. సో అందుకని ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రారంభించాను ఈ సంవత్సరం బోధించడం. నా ఆశ, నా తపన ఒకటే ఏంటంటే, ఈ సంఘంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత నడిపించబడే ఎదిగిన కుమారుడిగా, యేసు ప్రభులాగా పరిపక్వత సంపూర్ణతలోనికి వచ్చే వ్యక్తిగా క్రమక్రమంగా ఎదుగుతూ అభివృద్ధి చెందాలనేదే నా ఉద్దేశం, నా ప్రార్థన. అందుకోసం ఈ వాక్యాన్ని స్టార్ట్ చేశాను.
ఇందుకోసం నేను ఏవే విషయాలు బోధించగలుగుతానో, ఏ విషయాలు ఎట్లా బోధించగలుగుతానో ఆ విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం బోధించడానికి నేను నిర్ణయించుకున్నాను. కొన్ని సెటప్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కొంచెం టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విషయాలు డీటెయిల్గా బోధించడం కొరకు, అర్థవంతంగా బోధించడం కొరకు, ఒక విద్యార్థికి బోధించినట్టుగా బోధించడం కొరకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందరూ కూడా సీరియస్గా ఈ విషయాలు నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. రోమపత్రిక చాలా శక్తివంతమైన అధ్యాయం ఇది. ఇదంతా చదవమని చెప్పాను మిమ్మల్ని. అలాగే అపోస్తల కార్యములు మొత్తం కూడా చదవమని చెప్పాను. చదవడం స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా. ఈ నెలలో అపోస్తల కార్యములు అందరూ చదివేసేయాలి. ఒకవేళ మీకు చదువు రాకపోతే ఆడియో బైబిల్ అని ఫోన్లో వస్తుంది ఇప్పుడు, తెలుగు ఆడియో బైబిల్, అది పెట్టుకొని వినేసేయండి. చాలా విషయాలు అందులో మీకు బోధించబోతున్నాను. అందులోకి కూడా మనం వెళ్ళబోతున్నాం. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేసిన వచనాలు మనం ఒకసారి గుర్తు చేస్తాను. 8వ అధ్యాయం 10వ వచనం వరకు మనం చూసినాము. ఈరోజు 10 నుంచి కొన్ని వచనాల వరకు కిందికి వెళ్దాం. ఫస్ట్ నేను పోయిన వారం 1వ తారీఖు రోజున చెప్పిన విషయం ఏంటంటే 2 రకాల మనస్సుల గురించి చెప్పాను. ఏంటవి? శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు ఏం తీసుకొస్తుందట? మరణమును తీసుకొస్తుందని చెప్పాను. ఆత్మానుసారమైన మనస్సు ఏం తీసుకొస్తుంది? జీవమును, సమాధానాన్ని తీసుకొస్తుంది. సో శరీరానుసారమైన మనసు అంటే చెడ్డది అని కాదు దాని ఉద్దేశము. అది కూడా మంచిదే, కానీ దాని పర్పస్ వేరు. ఓకే, దాని పర్పస్ వేరు. ఆత్మానుసారమైన మనసు యొక్క పర్పస్ వేరు. ఏ పర్పస్కి ఏది ఇవ్వబడిందో ఆ పర్పస్కి అది వాడాలి. ఈ టేబుల్ పర్టికులర్ పర్పస్ కొరకు తయారు చేసినాం. ఓకే, దీన్ని ఈ పర్పస్ కొరకే వాడాలి. ఇది పక్కకు పెట్టి ఆ డబ్బా ఎడబెట్టుకొని నేను చెప్పలేను, డిస్కంఫర్ట్గా ఉంటుంది అప్పుడు. సో అట్లనే దేవుడు ఏ ఉద్దేశంతో, ఏ పర్పస్తో ఏది చేశాడో ఆ పర్పస్ ప్రకారంగా దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మైండ్ని దేవుడు ఎందుకు చేశాడంటే ఈ లోకంలో, ఈ భౌతిక లోకంలో జీవించడానికి ఏ ఇబ్బంది లేకుండా భౌతిక పరమైన విషయాలు, కార్యాల కోసం ఈ భౌతిక పరమైన మైండ్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ భౌతిక పరమైన మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే జ్ఞానేంద్రియాల ఆధారంగా పనిచేస్తుందని చెప్పాను. చూసే వాటిని బట్టి, వినే వాటిని బట్టి, స్మెల్ గ్రహించే విధానాన్ని బట్టి, రుచిని బట్టి, స్పర్శను బట్టి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ మైండ్ ఆపరేట్ అవుతుంది. దీన్ని పట్టుకొని ఆత్మ సంబంధమైన కార్యాలను మనం ఆలోచించడానికి వీల్లేదు. అలా చేస్తే అది మరణాన్ని తీసుకొస్తుందంట. ఎందుకంటే ఈ మైండ్కి దేవుని కార్యాలు వెంటనే అర్థం కావు. ఈ మైండ్కి అర్థమయ్యేది ఏంటి? చూసే విషయాలు అర్థమవుతాయి, వినే విషయాలు అర్థమవుతాయి, టచ్ చేస్తే అర్థమవుతుంది. కాబట్టి వీటితో దేవుని కార్యాలను నమ్మాలి, దేవుని కార్యాలను అనుభవించాలంటే అది సిల్లీగా అనిపిస్తుంది అవతలకి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి అంటాం. అది మైండ్తో నువ్వు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే నీకు అది ఎట్లా ఉంటుంది అంటే వెరితనంగా. దేవుడు మాట్లాడిండా నీతో? ఎట్లా మాట్లాడిండు? నీకు కనపడ్డాడు దేవుడు? నీకు వినపడిందా దేవుడు మాట్లాడితే అంటారు, అనా కదా? నేను బిగినింగ్లో కూడా ఇట్లాంటి విషయాలు కొంచెం కామెడీ చేసేవాడిని. దేవుడు మాట్లాడా, దేవుడు మాట్లాడితే ఇదిగో బైబిల్ ద్వారా మాట్లాడతారు అంతే. మనం దేవునికే లిమిటేషన్ పెట్టేస్తుంటాం. దేవుడు మాట్లాడితే బైబిల్ ద్వారానే మాట్లాడతారు, ఇంకెట్లా మాట్లాడడం అనేది మన ఫీలింగ్. ఎందుకంటే మనకు కనబడేది ఈ పుస్తకం, ఈ గ్రంథం అనేది మనకు కనపడుతుంది కాబట్టి మనం చదువుతాం, కాబట్టి దీని ద్వారా దేవుడు మాట్లాడాడు అని చెప్పేసి మనం సంతోషపడతాం. దీని ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడగలడు అనే విషయాన్ని చెప్పినప్పుడు మాత్రం, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ విషయాన్ని నాకు చూపించాడు దేవుడు అని చెప్పినప్పుడు మాత్రం అది నీకు నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు శరీర సంబంధమైన మనసుతో ఆలోచిస్తున్నావు. ఆత్మ సంబంధమైన మనసుతో ఆలోచిస్తేనే అది అర్థమవుతుంది. అందుకని బైబిల్ చెప్తుంది, శరీర సంబంధులకు ఆత్మ సంగతులు వెరితనంగా ఉంటాయంట. హల్లెలూయా. ఆత్మ సంబంధులు ఏం నమ్ముతారంటే, నాకు పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతం చేశాడు అంటాం. అది అవతలడికి ఏంటి అప్పుడు డాక్టర్లు ఎందుకు అంటారు ఏమంటే. మనం డాక్టర్ని తప్పు పట్టట్లే, మనం ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాం, ఆత్మ సంబంధంగా విశ్వసిస్తున్నాం. సో దైవికమైన కార్యాలు, దేవునికి సంబంధించిన విషయాలు ఆత్మకు మాత్రమే అర్థమవుతాయి. ఆత్మతోనే ఆత్మానుసారమైన మనసుతోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శరీర సంబంధమైన అన్ని మైండ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పక్కలతో ఈ మాట చెప్పండి, అన్ని మైండ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అన్ని విషయాలు మైండ్తో అర్థం కానే కావు. ఈ బైబిల్ ఎలా రాయబడింది ఒకసారి ఆలోచించండి. ఈ బైబిల్ ఎట్లా రాయబడింది? ఎవరైనా చెప్తారు ఈ బైబిల్ అసలు ఎట్లా రాయబడిందో? అదేంటి పాస్టర్ గారు, ఇది ఎవరు రాయలేదు, ప్రింట్ చేశారని అనేరు. చెప్పండి, పర్లేదు. దేవుని ఆత్మ ద్వారా. ఓకే, దేవుడు మాట్లాడడం ద్వారా. కరెక్టే. సో మీరు చెప్పిన మాట కరెక్టే. ఈ బైబిల్ ఎట్లా రాయబడిందంటే
దేవుడు మాట్లాడుతుంటే ఒక వ్యక్తి రాశాడంట. ఎట్లా మాట్లాడిండు అనేది ఇప్పుడు నా ప్రశ్న. ఈ బైబిల్ గ్రంథం మొత్తం కూడా 40 రకాల వ్యక్తులు ఆయా సందర్భాలు, ఒక టైం కాదు వాళ్ళందరిది, ఆయా సందర్భాలు, ఒకరికొకరికి 200 సంవత్సరాలు 300 సంవత్సరాల గ్యాప్ కూడా ఉండొచ్చు రాసిన వాళ్ళకి. అలాంటి ఆయా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు దేవుడు వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు రాశారని రాసింది. ఎలా మాట్లాడాడు? ఆడిబుల్గా మాట్లాడాడంటే చెవులకు వినబడే విధంగా. ఇప్పుడు నా మైక్ మీకు ఎట్లా వినబడుతుందో అట్లా వాళ్ళతో మాట్లాడా అంటే అట్లా మాట్లాడాడు అనేది నిజము కాదు. దేవుని వాక్కు అతని యొద్దకు వచ్చెను, దేవుడు అతనికి సెలవిచ్చను అనే పదాలన్నీ కూడా ఎట్లా జరిగాయంటే వాళ్ళు ఏదో చెవులతో ఇట్లా మనం వింటున్నట్టుగా విన్నారని అర్థం కాదు. ఈ చెవులు ఉన్న పర్పస్ నేను చెప్పేది మీరు వినడానికి, మీరు చెప్పేది నేను వినడానికి. కానీ మనకు ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మకు కూడా చెవులు ఉన్నాయి, వినగలుగుతుంది ఆత్మ. అలా ఆత్మలో ఎదిగిన వారితో దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఆ విషయాలు వాళ్ళు లిఖించారు. తిమోతి పత్రిక, పేతురు పత్రిక లాంటి పత్రికల్లోకి వెళ్ళి చూస్తే దేవుని ప్రేరేపణతో వారు రాశారని రాస్తుంది. ఎలా రాశారంట? దేవుడు వారిని ప్రేరేపించగా వాళ్ళు రాశారు. అంటే ఈ బైబిల్ మనం చదువుతున్న ఈ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక వ్యక్తి ఆత్మతో నడవడం వల్లనే రాయబడింది. ఎట్లా రాయబడింది? అప్పుడు వీళ్ళు రాసిన వాళ్ళ కాలం కంటే ఇప్పుడు మనం బెటర్ కాలంలో ఉన్నామా, ఇంకా వరస్ట్ కాలంలో ఉన్నామా? ఇంకా బెటర్ కాలంలో ఉన్నాం. చాలా విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఎందుకు రాస్తున్నావో తెలియకుండా రాశాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడుతావని దావీదు ఎప్పుడో రాశాడు. అది ఎందుకు రాస్తున్నాడో కూడా తెలియకపోయిండొచ్చు బహుశా, కానీ అదొక ప్రవచనంలాగా అతనితో రాపిచ్చాడు, నమ్మి రాసేశాడు అతను. యేసు ప్రభు తన మాట ద్వారా అది నెరవేర్చాడు. దాదాపు కొన్ని 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. అలా ఆత్మచేత ఎందరో వ్యక్తులు దేవుని స్వరాన్ని విని రాయగలిగారు. ఈరోజు విశ్వాసులు, సంఘం ఉండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి, దైవజనులు ఉండి, ఇన్ని రకాల కార్యక్రమాలు ఉన్న దేవుని ఆత్మ స్వరాన్ని అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ఆత్మతో నడిపించబడ్డం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ దేవుని ఆత్మ మాట్లాడతాడంటే అది ఇంకా వెరితనంగా ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు విశ్వాసంలో కనబడుతుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, సృష్టి యావత్తు దైవ కుమారుల ప్రత్యక్ష ఎదురు చూస్తుందట. హల్లెలూయా. దేవుని ప్రజలైన వారు దేవుని ఆత్మస్వరాన్ని వింటూ దేవుని ఆత్మచేత నడిపించబడాలని సృష్టి యావత్తు ఎదురు చూస్తుందట. పక్కలతో చెప్పండి, నువ్వు ఎదగడం కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఈ విక్టరీ చర్చి, ఈ జాషువా పాస్టర్కి నిలబడడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే ఆ దిశగా మీకు కొంత హెల్ప్ చేయడం కోసమే. హల్లెలూయా. ఇది కనుక మీరు నేర్చుకోగలిగితే మీరు ధన్యులు. యేసుప్రభు శిష్యులు సాక్షాత్తు యేసుప్రభు మాటలు విన్నారు, ఆయన మాటలు విన్నారు, జాషువా పాస్టర్ మాటలు కాదు, సాక్షాత్తు యేసుప్రభు మాటలు విన్నారు. ఒకడు తప్పిపోయాడు. అట్లా అందరూ బహుశా నేను చెప్పే మాటలు స్వీకరించకపోవచ్చు, అందరూ వాటిని రిసీవ్ చేసుకోవచ్చు, అందరి విషయంలో అది పనిచేయకపోవచ్చు. కానీ ఎవరైతే ఆతృత కలిగి ఉన్నారో వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ కార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం జరుగుతాయి. ఈ సంవత్సరం మీరు వింతలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి, మిరకిల్స్ టెస్ట్ మనీ చెప్పాలి. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, ఈ సంవత్సరం నువ్వు అద్భుతాలు చూడాలని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సో అలా జరగాలి అంటే శరీరానుసారమైన మనస్సుతో ఆత్మకార్యాలను అంచనా వేయకూడదు. శరీరానుసారమైన మనసు శరీరం కోసం వాడండి, ఆత్మానుసారమైన మనస్సుతో ఆత్మకార్యాలను ఎదురు చూడండి. అది జీవాన్ని, సమాధానాన్ని తీసుకొని వస్తుంది. సరే, సో ఇంతవరకు నేను పోయిన క్లాస్లో చెప్పాను. ఈ క్లాస్లో ఇంకో విషయాన్ని చెప్పబోతున్నాను. కంటిన్యూ చేద్దాం. 10వ వచనం. ఓకే, కొంచెం గొంతు డిస్టర్బ్గా ఉంది, అందుకనే కొంచెం. ఓకే, సరే. క్రీస్తు మీలో ఉన్న ఎడల చెప్పండి, క్రీస్తు నాలో ఉన్న ఎడల నా శరీరము పాప విషయమై
మృతమైనది కానీ నా ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. వావ్, ఈ మాట అర్థం అవ్వాలి. కానీ ఈ మాట మనం గ్రహించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాట మీద మన హృదయంలో గనక ప్రత్యక్షత ఇవ్వగలిగితే, మీ హృదయం ఈ మాట విషయంలో గనక తెరవబడితే, మీరు పాపం జయించడం అనేది పెద్ద విషయం కాదు. ఈ వాక్యం చెప్తుంది, మీ శరీరం అని చెప్పినప్పుడు మళ్ళీ బాడీ అని కాదు, శరీర సంబంధమైన మనసు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ శరీరం అనే మాట ఉపయోగించబడ్డా, శరీర సంబంధమైన మనసు అనే మాట ఉపయోగించబడ్డా, ఒకటే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది శరీరానుసారమైన మనసు. సో శరీరానుసారమైన మనసు పాప విషయమై మృతమైనది అంటున్నాడు. ఓకే, మీ మనస్సు ఏదైతే ఉందో అది పాపానికి మృతమైపోయింది, యేసు ప్రభు మీలోకి వచ్చాడు కాబట్టి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పండి ఒకసారి, మీ మైండ్ మీద చేయబెట్టి చెప్పండి ఈ మాట. నా ఈ మైండ్ పాపం విషయమై, ఇక్కడ పాప అని రాసింది, పాప అంటే పాప అని కాదు, పాపం అని, పాపం విషయమై చనిపోయింది. ఇటు చూడండి, ఏమైంది మీ మైండ్? అసలు చచ్చిపోయింది కాదు, పాపం విషయంలో మీ మైండ్ చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళండి మీరు. ఒరే తమ్ముడా, నీకోసం సారా బాటిల్ తెచ్చిండ్రా, నీకెంత ఇష్టమని తీసుకొచ్చినారా, లేచి తాగురా అని వాడికి దాపిస్తే ఆడు తాగుతాడా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఈ అమ్మ యాక్షన్ చేస్తారు 100 మంది. బతుకున్నప్పుడు ఆడికి నీళ్ళు కూడా పోయారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆయన నీకోసం చికెన్ వండినారా, ఎంత ఇష్టంరా నీకు చికెన్ అంటే, తిందులేరా. అమ్మమ్మ వచ్చిందిరా నిన్ను చూడడానికి, ఎంత ప్రేమరా నీకు. ఆడ అమ్మమ్మ అంటే ప్రేమ లేదు, ఏం లేదు, కానీ ఆ డైలాగులో ఆ టైంలో అమ్మమ్మ వచ్చిందిరా నీకోసం, లే. మాంసం అంటే ఎంత ఇష్టం, చుట్టలంటే నీకు ఎంత ఇష్టంరా. నువ్వు ఎన్ని పెట్టినా ఆడు మాత్రం అయిపోయింది. వాడు ఇంక లేయడు. నువ్వు వాడికి ఇష్టమైనవి, వాడికి ఆశ ఉన్నాయి, ఎన్ని తీసుకొచ్చి పెట్టినా వాడు లేయడు. ఎందుకంటే లోపల ఏం లేదు, అయిపోయింది, జీవం పోయింది, జీవి వెళ్ళిపోయాడు. ఈ భూస్థాపన కార్యక్రమాల్లో కొంతమంది, పాస్టర్ గారు ఏమనుకోకండి, ఒక చిన్న కళ్ళు ముంత పెడతా, ఏందేందో చేస్తుంటారు ఆ సమాధి దగ్గర. అక్కడికి ఏదో అప్పుడే వచ్చినట్టు, అప్పుడే ప్రేమ వస్తుంది వాళ్ళకి. ఇర్మియా గారని మాచర్లలో ఒక దైవజనుడు చనిపోయాడు పాపం. ఇప్పుడు ఆయన ఒక పాట రాశాడు, పోయాక సానుభూతి చూపిస్తారంట. అద్భుతమైన పాట, నాకు గుర్తు రావట్లేదు, కాలే పాస్టర్ అసలు ఆ పాట. ఉన్నప్పుడేమో పొది ఉన్నప్పుడేమో గుచ్చి చంపుతారంట, పోయిన తర్వాత ఏమో యో అని చెప్పేసి సానుభూతి చూపిస్తారంట. అట్లా మనిషి డెడ్ బాడీ ముందు మాత్రం వాడికి ఇష్టమైన అన్ని, వాడు కోరుకునే అన్ని తీసుకొచ్చి పెడతారు. వాడు బతుకున్నప్పుడు మాత్రం వాడికి ఏం పెట్టరు. వాడికి ఏం తక్కువైంది, మేమెందుకు పెట్టాలి అనుకుంటారు. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, డెడ్ బాడీ దగ్గర, ప్రాణం లేని దగ్గర నువ్వు ఏ ఆశ చూపించినా అది పని చేయదు, అది లేదు. బైబిల్ చెప్తుంది, నీ మనస్సు, నీ శరీరానుసారమైన మనస్సు పాపం విషయంలో కూడా అలాగే మరణించిందట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇంతకుముందు నీకున్న అలవాట్లు, ఇంతకుముందు నీ ఆలోచన విధానం, ఇంతకుముందు నీ మనస్తత్వం, ఇప్పుడు యేసు నీలోనికి వచ్చిన తర్వాత ఆ మైండ్ కంప్లీట్గా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆ వ్యక్తివి కాదు, ఇప్పుడు క్రీస్తు ఆత్మను కలిగిన వ్యక్తివి, కానీ నువ్వు శరీరానుసారంగానే ప్రవర్తిస్తున్నట్టయితే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, పాపం విషయమై మీ శరీరము మృతమైపోయింది. చెప్పండి, నా మైండ్ పాపం విషయంలో చనిపోయింది. ఇంతకుముందు నాకు బాగా బూతులు వచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు నేను, కానీ ప్రభు ఆత్మ నాలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బూతులు మాట్లాడే మాట నోట్లో నుంచి రానియలేను. కారణం ఏంటంటే ఆ విషయంలో నేను చనిపోయాను. పాపం చేసే లక్షణాలు, పాపపు అలవాట్లు కావచ్చు, పాపపు స్వభావాలు కావచ్చు, తప్పుడు పనులు చేయించే విషయాలు కావచ్చు, ఇలాంటి విషయంలో నా మైండ్ ఏమైపోయిందంటే చనిపోయిందని వాక్యం చెప్తుంది. ఇది సత్యం, ఇది రియాలిటీయా? జరుగుతుందా నిజంగా? అందరూ పాపం, క్రైస్తవులు ఎవరు పాపం చేయకుండా ఉంటున్నారా అంటే, రియాలిటీలో చూస్తే చాలామంది పాపంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎట్లా పాస్టర్ గారు, దీంట్లోంచి ఎట్లా బయటికి రావాలి, ఈ తప్పుడు అలవాట్లు మానుకోలేకపోతున్నారు, రకరకాల కంప్లైంట్స్ చేస్తున్నారు.
కానీ రియాలిటీ ఏంటంటే ఆ విషయంలో నీ మైండ్ మరణించింది, నీ ఆత్మ జీవింపబడిందంట. అప్పుడు ఈ మైండ్ ప్రకారంగా నడుచుకుంటే మళ్ళీ అదే జీవితాన్ని జీవిస్తావు. కానీ నువ్వు ఎవరు? నేను ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా జీవము కలిగిన వ్యక్తిని. ఇప్పుడు నా ఆత్మ జీవింపబడింది, నాలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు, ఆయన చెప్పిన ప్రకారంగా నేను జీవించాలి అనేటువంటి ఆలోచనలో నువ్వు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఆశీర్వాదకరంగా జీవిస్తావు, ఆత్మానుసారంగా జీవిస్తావు. ఇక నీ జీవితంలో పాపానికి చోటే ఉండదు. హల్లెలూయా. కొంతమంది మారే విధానాన్ని చూసి పోలీసు వాళ్ళు ఆశ్చర్యపడతారు, వాడు మారిపోయిండ్రా అంటారు. ఎందుకంటే ఇంతకుముందు గొడవైతే తుపాకీ పట్టుకొని పోయేవాడు, గొడవైతే కత్తి పట్టుకొని, గొడవైతే కర్ర పట్టుకొని పోయేవాడు. ఇప్పుడు తిడుతున్నా కొడుతున్నా సైలెంట్గా ఉంటున్నాడు. ఏమైంది వీడికి అంటే పోలీస్ స్టేషన్లో పోలీసులే సాక్ష్యం చెప్తున్నారు, అని మారిపోయాడు. ఇంతకుముందు మనిషిలాగా లేడు అతను. ఏం జరిగింది? అతనిలో పాపం విషయంలో అతను చనిపోయాడు, నీతి విషయంలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. పాపం విషయంలో నువ్వు సజీవంగా ఉన్నప్పుడు పాపమే నిన్ను ఆలుతుంది. కానీ ఆత్మ విషయంలో నువ్వు జీవం కలిగినప్పుడు నీ ద్వారా నీతి అనేది బయటకు వస్తుంది. ఆ వాక్యం ఏం చెప్తుంది చూడండి కంప్లీట్గా. 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ వావ్, ఇది చాలామంది చెప్పట్లే. నేను చచ్చిపోయాను అంటున్నారు. కానీ ఏం చనిపోయింది? పాపపు మనస్తత్వం చనిపోయింది. కానీ ఏం జీవించింది అది కూడా చెప్పాలి. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నా ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఒకప్పుడు గొడవ పెట్టేవాడు, తగాదాలు పెట్టేవాడు, పంచాయతీలు పెట్టేవాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించేటువంటి వాడు, ఎవడు యేసు పేరు చెప్తే అని బయటికి ఇచ్చి ఈడ్చుకొట్టేవాడు. అట్లా అంటాడు, యేసు కొరకు నేను చావడానికైనా సిద్ధమన్నాడు. ఏమైంది పౌలు నీకంటే? అతను అన్న మాట ఏంటంటే, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నానని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. వావ్. ఆ పౌలే చెప్తున్నాడు ఈ మాట, నా ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు నీలో ఏ జీవం ఉంది? నీతికి సంబంధించిన జీవము ఉంది, పాపానికి సంబంధించిన జీవము లేదు. చెప్పండి పక్కలతో, పాపపు జీవం నీలో లేదు, నీతి జీవం నీలో ఉంది. ఇప్పుడు పాపపు జీవం ఉందనుకో నీలో, అప్పుడు పాపమే చేస్తావు. నీతి జీవం అంటే ఏం చేయాలి? ఏ చెట్టుకి ఆ పండే కాస్తుంది. యేసు ప్రభు అన్నాడు ఈ మాట, చెట్టు ఫలాన్ని బట్టి ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నీలో ఏ జీవం ఉంది సిస్టర్స్? ఏ జీవం ఉంది మీలో? గట్టిగా చెప్పాలి. మీలో ఏ జీవం ఉంది? నీతికి సంబంధించిన జీవం మీలో ఉంది. ఇప్పుడు రావాల్సిన ఫ్రూట్ ఏంటి? నీతి ఫలమే రావాలి. ఎందుకు నీతి ఫలం రావట్లేదు అంటే, ఆ నీతి కలిగిన జీవపు ఆత్మలో మనం నడవకపోవడం వల్లనే ఆ జీవం వస్తుంది. అందుకనే ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులంట. హల్లెలూయా. సో ఆ ఏ జీవం ఉంది? నీతిని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక జీవం నీలో ఉన్నప్పుడు ఆ ఆత్మానుసారంగా నువ్వు నడిస్తే అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జక్కయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనొచ్చు చెప్పాలంటే, అతను ఊరి ప్రజల మధ్యలో చాలా తప్పుడోడుగా పేరు పొందాడు. ఎవడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వట్లే, ఎవరు అతన్ని పట్టించుకోవట్లే. యేసు ప్రభు అతన్ని చూసిన సందర్భం ఏమని ఉండాలి? యేసు ప్రభు వారు, నువ్వు యూదుడు కాదా? నీకు వాక్యం తెలియదా? నువ్వు ఇట్లానైనా బ్రతకాల్సింది అని అతన్ని గద్దించలేదు, అతన్ని తిట్టలేదు, అతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయలేదు. జక్కయ్య, నీ ఇంటికి వస్తాను ఈరోజు నేను అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి వస్తే బాగుండు, ఈరోజు యేసుప్రభు మా ఇంట్లో లంచ్ చేస్తే బాగుండు ఎదురు చూస్తున్నారు. ఈ జక్కయ్య ఆయన ముఖం చూస్తే చాలని, పొట్టోడు కాబట్టి చెట్టు ఎక్కాడు, కనీసం కనబడితే చాలని. కానీ యేసుప్రభు వారు పైకి చూసి, జక్కయ్య నీ ఇంటికి వస్తాననేసరికి జక్కయ్యకు పండగ జరిగింది ఆ రోజున.
నాలాంటి వ్యక్తి ఎవడు నా ఇంటికి రాడు, వాడి ఇంటి ముందు నుంచి పోను, చుట్టూ తిరిగానే పోతా అవసరమైతే అని. కొంతమంది వాళ్ళ ఇంటి ముందు నుంచి పోరు. అలాంటి వాడు జక్కయ్య. కానీ యేసు ప్రభు నీ ఇంటికి వస్తానని చూసారా, అది నీతి కార్యం. యేసు ప్రభు చేసిన నీతి కార్యం. ఆ నీతి కార్యము జక్కయ్యను మార్చేసింది, జక్కయ్య ఇంటికి రక్షణ తీసుకొచ్చింది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ నీతి కార్యము ఇతరులను రక్షణలోకి నడిపిస్తుంది. నీ నీతి కార్యం ఇతరులను బాగు చేస్తుంది. హల్లెలూయా. నీ నీతి కార్యం ఇతరులను మార్చివేస్తుంది, పర్మనెంట్గా మార్చివేస్తుంది. బాబన్న అనే ఆయన ఒక దైవజనుడు ఉండేవాడు, మీరు విన్నారో లేదా పేరు. ఆ వ్యక్తి చాలా కాలం క్రితం మంచి దైవజనుడు, ఇప్పుడు చనిపోయాడు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు. నక్సల్స్లోకి వెళ్ళి తర్వాత పోలీసు వాళ్ళకి దొరికి భయంకరమైన చిత్రహింసలు పొందాడు. పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలతోనే చనిపోయాడు అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది అతని గురించి. అంతగా అతను చిత్రహింసలు పొందాడు. పోలీస్ స్టేషన్లో అంట రోజు వచ్చి కోట ఇచ్చేవాడంట మన వాళ్ళకి. రోజు వచ్చి కొట్టేవాళ్ళంట. రోజు వచ్చి కొడుతుంటే ఆ మనిషి కోపం వచ్చేసిందంట. వీళ్ళందరూ చావాలి. ఆ టైంలో ఎవరో ఆ జైల్లో ఉన్నప్పుడే ఎవరో సువార్త పత్రికలు ఇస్తే జైలుకి వెళ్ళి ఆ చదివి దేవుని గురించి కొంచెం తెలుసుకున్నాడు, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత వీళ్ళందరూ కొడుతుంటే తట్టుకోలేక ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను కొట్టి ఆ పోలీసు వాడు సావాలని ప్రార్థన చేసినంట. వాడు టార్చర్ పెడుతుండు నా మీద. ఒక రోజు రెగ్యులర్గా ఏ రోజు ఆ రోజు వచ్చేవాడు, కోట ఇచ్చేవాడు కాబట్టి నెక్స్ట్ డే కూడా వచ్చి పోలీసు వాడు వాయించినంట. దేవుడు, ప్రభువా ఎంత ప్రార్థన చేసినాడు నాకు జవాబు ఇవ్వట్లేదు అని అంటే దేవుడు దర్శనం చూపించాడు ఒక విషయాన్ని. ఆ పోలీసు వాడిని కూడా నేను ప్రేమిస్తున్నాను, అతని కొరకు కూడా నేను ప్రాణం పెట్టాను, నీ ద్వారా అతను రక్షణ పొందాలి. నీతి కార్యం అది ఎంత కష్టం ఆలోచించండి. సో ఆ విషయం వెలిగింది మనోడికి. పొద్దున్నే పోలీసు అన్న కర్ర పట్టుకొని వస్తుంటే, అన్నా పోలీసనా నీకు వందనాలు అన్నా అన్నాడంట. ఎరా ఒళ్ళు బలిసిందా అని మళ్ళీ వాయించిందంట. ప్రైజ్లాడి చెప్తే వందనాలు చెప్తే ఈ మనిషి మళ్ళీ కొట్టిండేంది. నెక్స్ట్ డే కూడా అతను రావడం ఆలస్యం. అన్నా నీకు వందనాలు అన్న అంటున్నాగానే అతను చేసిన పని, ఈ మాట చెప్పకూడదు కానీ అతని సాక్ష్యంలో ఆల్రెడీ బయటికి రిలీజ్ అయింది. అతని తల మీద చూసిపోసిండంట అతను. అదంతా తుడుచుకొని అన్నా నీకు వందనాలు అన్నా అన్నాడంట. ఎరా ఏంద్రా విషయం అంటే, నా యేసు ప్రభు నిన్ను క్షమించమన్నాడన్నా, నా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానడంట. ఆ రోజు నుంచి కొట్టే పోలీసులు కొట్టడం మానేశారంట. ఇది దైవకుమారుల ప్రత్యక్షత. హల్లెలూయా. ఏది దైవకుమారుల ప్రత్యక్షత? నీ నీతి బయటికి కనబరుస్తూ నీతి విషయమై నువ్వు జీవిస్తావు చూసావా, పాపం విషయమై మరణించి నీతి విషయమై జీవిస్తావు చూసావా, అది నీతి ఫలాలను తీసుకొస్తుంది, రిజల్ట్స్ని తీసుకొస్తుంది. అలాంటి కుమారుల కోసము సృష్టి ఎదురు చూస్తుందట. హల్లెలూయా. నువ్వు అలా రూపాంతరత చెందాల్సిన అవసరము ఉంది. సో పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చెప్పండి, నీతి విషయమై నేను జీవిస్తున్నాను. మీరు ఇప్పుడు దేనికి జీవించకూడదు? పాపం అంటే ఏంటి? ఇది దాగడం అని కాదు, లేకపోతే మందు కొట్టడం అని కాదు. దేవునికి విరోధంగా నువ్వు చేసే ప్రతిదీ పాపమే. దేవుని మాటను కాదనడం, దేవుని మాటను త్రోసివేయడం, దూషించడం, తిట్టడం, గోల చేయడం, అన్ని రకాల తప్పుడు పనులు. అన్ని తప్పుడు పనులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు తప్పుడు పనులని. వాటికి చనిపోవాలంట. హల్లెలూయా. పక్కల్లో చెప్పండి ఈ మాట, పాపం విషయంలో నేను చచ్చిపోయా. ఏ విషయంలో చనిపోయారు మీరు? ఇది ఫీల్ అవ్వండి. మీకు ఏదైనా ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకోండి, ఆ బ్యాడ్ హ్యాబిట్ మిమ్మల్ని వచ్చి శోధించినప్పుడల్లా చెప్పండి, ఈ విషయంలో నేను చనిపోయినా, దానికి నాకు ఏ సంబంధం లేదు, ఈ విషయంలో నేను చనిపోయినా అని చెప్పడం ప్రారంభించండి. ఆమేన్. ఏ విషయంలో? ఏ విషయం మిమ్మల్ని శోధిస్తుందో, ఏ విషయం చేత మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఒక్క అలవాటు నేను మానుకోలేకపోతున్నానే అని చెప్పేసి ఏ విషయం అయితే నేను గుంజుతుందో ఆ విషయంలో నువ్వు ఆ థాట్ నీ మైండ్లోకి వస్తున్న వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ విషయంలో నేను చనిపోయాను, ఈ విషయంలో నేను చనిపోయాను, ఇక దీనికి నాకు ఏమాత్రం సంబంధమే లేదు, ఈ విషయంలో నేను చనిపోయాను. ఇప్పుడు నేను జీవిస్తున్నది దేనికోసం అంటే, నీతికి సంబంధించిన జీవమే నాలో ఉంది, పాపానికి సంబంధించిన జీవం నాలో లేదు. ఆమేన్. హల్లెలూయా.
మగవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, చిన్న అనకూడదు, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అలాంటి విషయాలు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను శోధిస్తున్నప్పుడు, డియర్ ఫ్రెండ్ మర్చిపోయినవా నన్ను అని అది నేను మళ్ళీ పలకరిస్తున్నప్పుడు, ఈ విషయంలో నేను మరణించాను, ఈ విషయంలో నేను చనిపోయాను అని ఆ క్షణంలోనే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆమెన్. ఆడవాళ్ళకు ఉండే అలవాటు ఏంటంటే, మగవాళ్ళ గురించి చెప్పిన కాబట్టి ఆడవాళ్ళ గురించి కూడా చెప్పాలి కాబట్టి, చెవులు కొరికే అలవాటు. పొద్దున్న లేస్తే ఆమె గురించి, ఈమె గురించి, ఆయన గురించి, ఈయన గురించి పొద్దున్న లేస్తే చెవులు కొరికే అలవాటు ఉంటుంది. అందరి స్టోరీలు మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. నేను ఈ పాపం విషయంలో మరణించాను. హల్లెలూయా. ఏ ఇద్దరు విశ్వాసులు కలిసినా అక్కడ ఉజ్జీవం పుట్టాలి. ఏ ఇద్దరు విశ్వాసులు కలిసినా అక్కడ బలమైన కార్యాలు జరగాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వింటాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించినప్పుడు వారు అడిగింది నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. సో పాపం విషయమై నేను మరణించాను. చెప్పండి గట్టిగా, పాపం విషయమై నేను మరణించాను. గట్టిగా కేక వేయాలి. పాపం విషయమై నేను మరణించాను, నీతి విషయమై నేను జీవిస్తున్నాను. ఓకే, రెండు ఫలాలు కనపడతాయి. పాపంలో జీవిస్తుంటే పాపం ఫలము కనపడుతుంది, నీతి విషయమై జీవిస్తుంటే నీతి ఫలము కనబడుతుంది. సరే, ఓకే. 11వ వచనం చాలా శక్తివంతమైన మాట. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. నీతికి సంబంధించిన ఆత్మ మీలో ఉంది కాబట్టి ఒక్కోసారి శరీర బలహీనతలను బట్టి, శరీర సంబంధమైన మనసు వేరే విషయాల వైపు ఈడుపడుతున్నప్పటికీ దేవుని ఆత్మ మీలో ఉంది కనుక, ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే యేసు ప్రభునే సమాధిలోంచి లేపిన ఆత్మ కనుక మిమ్మల్ని శరీర సంబంధమైన విషయాల్లోంచి ఆయన లేపగలుగుతాడని చెప్పేసి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అప్పుడు మీ బలహీనతలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, పరిశుద్ధాత్మదేవ ఈ విషయంలో మీ సహాయం నాకు కావాలి, ఈ విషయంలో మీ సహాయం నాకు కావాలి, ఈ శరీర సంబంధమైన విషయాల నుంచి నేను పైకి లేవడానికి నీ ఆత్మ సహాయం నాకు కావాలని ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ మీద ఆధారపడే వ్యక్తి కావాలి. శరీర సంబంధమైన విషయాలను లో నుంచి మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పైకి లేపుతాడంట. యేసును లేపిన పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయం ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ చెప్తున్నాను. చిన్న చిన్న వ్యసనాలు, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న కోరికలు, దారి తప్పేటువంటి పరిస్థితులు మీకు వస్తున్నాయేమో. మీరు చేయాల్సిన పని ఏంటంటే, పరిశుద్ధాత్మదేవ నీ సహాయం నాకు కావాలని అడిగినప్పుడు యేసును అట్లాగే ఆ సమాధిలో నుంచి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా శరీర సంబంధమైన విషయాల నుంచి పైకి లేపుతాడు. ఆమేన్. మాటికి ఇంట్లో గొడవ జరుగుతుందా, పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం, తండ్రి నీ సహాయం నాకు కావాలి కుటుంబంలో సమాధానం కోసం. ఖర్చు ఎక్కువైపోతుందా, పరిశుద్ధాత్మ దేవ కంట్రోల్ చేయడానికి సహాయం చేయండి. ఏ విషయంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. పక్కన అడగండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. ఏ విషయంలో అయినా, ఏ బలహీనతలో అయినా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగగలగాలి. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. సరే, 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కావు. ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాడు చూడండి. శరీరానికి ఇప్పుడు మనం రుణస్థులము కాము. నువ్వు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆ శరీర సంబంధమైన విషయాలు మనల్ని అలాగే బలవంతం చేయాల్సిన అవసరం వాటికి లేదు. మనం వాటికి రుణస్థులము కాదు. నేను ఇంతే అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి రుణస్థులు కాదు. చెప్పండి, నేను పాపానికి రుణస్థుని కాదు. దేనికి రుణస్థుని కాదు? పాపానికి నీకు ఇంకే బాకీ లేదు, తీరిపోయింది. ఎవరు తీర్చారు? యేసు ప్రభువు తన ప్రాణ అర్పణ ద్వారా తీర్చేశాడు. ఇప్పుడు నువ్వు రుణస్థులు ఎవరికంటే, నేను రక్షించి నీ కొరకు ప్రాణ పెట్టిన యేసుకు నువ్వు రుణస్థుడు అయి ఉన్నావు. ఈ పాపానికి నీకు రుణమేం లేదు. చెప్పండి, పాపానికి నాకు రుణమేం లేదు. పక్కలు చెప్పండి, పాపానికి నీకేం బాకీ లేదు. హల్లెలూయా. ఇంకా ఎందుకు తీరుస్తున్నావు వడ్డీ? మరి పాపానికి బాకీ లేకపోతే పాపానికి నీకే సంబంధం లేదు, అసలు రుణమే లేదు దానికి. నీకు అది వేరు, ఇప్పుడు నువ్వు వేరు. అది ఒక లోకం, నువ్వు ఒక లోకం. అది నరక సంబంధమైన లోకం, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తి. అది అంధకార సంబంధానికి సంబంధించిన విషయం, నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. నేను చెప్పాను కదా,
దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి, ఇది దేవుని రాజ్యం. అందుకనే పాపానికి మనం రుణస్థులము కాదని బైబిల్ చెప్తుంది. శరీర క్రియలకు మనం రుణస్థులము కాదని వాక్యం సెలవిస్తుంది. ఈసారి మీ దగ్గరికి పాపం వచ్చి శోధించినప్పుడు చెప్పండి, నీకు నేనే బాకీ లేనని చెప్పండి. హల్లెలూయా. ఏదైనా ఒక శోధన నేను శోధించినప్పుడు నీకు నాకు అసలు బాకీ లేదు, సంబంధం లేదు, పొత్తే లేదు నీకు నాకు. ఆమేన్. ఎందుకంటే ఈ చర్చి నుంచి బయటికి వెళ్తున్నాగానే వస్తుంది సాతాను మీ దగ్గరికి. బైబిల్ అదే చెప్తుంది. వాక్యము విత్తబడిన వెంటనే పక్షులు వస్తాయంట ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోవడానికి. ఆ పక్షి ఎవరో కాదు, నల్ల కాకి, సాతాను. వాడు మంచి కాకి కానే కాదు, ఎత్తుకుపోనే కాకి. అపవాది వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడని రాసింది. ఇప్పుడు దేవుని ఇంక ఎక్కిరించడానికి ఛాన్సే లేదు, నువ్వు మోసపోతున్నావు. అపవాదికి చోటు ఇవ్వద్దని బైబిలే చెప్తుంది, చోటు ఇవ్వద్దని. నీకు అపవాదికి సంబంధమే లేదు, కానీ చోటు మనం ఇస్తున్నాం. చాలా సంవత్సరాల క్రితం నేను దాదాపు 10 years బ్యాక్ ఒక మ్యాగజైన్ రాసేవాడిని, దేవుని ప్రేమ అనే మ్యాగజైన్. అందులో అపవాదికి చోటు ఇవ్వడం గురించి రాశాను. అది చాలామంది ఫోన్లు చేసి అసలు ఈ కోణంలో ఆలోచించలేదు పాస్టర్ గారు, చాలా శక్తివంతంగా ఉందని చెప్పేశారు. అందులో ఒక ఎగ్జాంపుల్ రాశాను నేను. ఎలకను మీరు పట్టాలనుకోండి, మామూలుగా పట్టలేరు. ఎలక మీద కోపంతో ఇల్లే తగలబెట్టుకున్న వాళ్ళు లేకపోలేదేమో చరిత్రలో బహుశా. అందుకే ఆ సామెత వచ్చింది. అది వచ్చి ఎక్కిరిస్తుంది, పోతుంది. ఇంకా దానికోసం ఎతికి అది దొరకదు. ఇంట్లో అది ఇంకా కట్ చేయడం ప్రారంభిస్తుంది. అన్నీ ఏ షర్టు సరిగా ఉండదు, ఏ చీర సరిగా ఉండదు, మొత్తం కట్ చేస్తుంది. అందుకని ఎప్పుడో ఆలోచించి ఏం చేస్తాడంటే ఒక బోన్ తయారు చేశాడు దానికోసం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అది దానంతా వచ్చి బోన్లో పడుతుందా? పడదు. మనం ఏం చేస్తామంటే బోన్ పెట్టి, బోన్లో దానికి ఒక ఆకర్షణీయమైన ఒక ఉల్లిగడ్డ ఏదో పెట్టి ఇక్కడ ఎదురు చూస్తుంటాం, ఓపిక కూర్చుంటాం. అది రాత్రి పూట చీకటి పడ్డ తర్వాత, పగలు రాదు, మళ్ళీ చీకటి పడ్డ తర్వాత మనం హాయిగా గురక పెట్టి నిద్రపోతున్న టైంలో సర్వన వస్తుంది, చూస్తుంది లోపల దొరుకుతుంది, లట్టక్కన పడుతుంది. అదే వచ్చి పడింది. ఇప్పుడు ఎలకలు కొంచెం తెలివి మీరినాయి, ఇప్పుడు బోన్లలో పడట్లే. అందుకనే ర్యాట్ ప్యాడ్ అని ఒకటి వచ్చింది. అది బీరువా కిందనో ఎక్కడో పెడితే గమ్ము ఉంటుంది దానికి, అటు నుంచి పోతే దాంట్లో పడుతుంది వచ్చేది. సాతాను కూడా అట్లాగే అప్డేట్ అయ్యి ఇంతకుముందు ఏం చేసేవాడంటే ఎలకల బోను పెట్టేవాడు విశ్వాసులకి, ఇప్పుడు ర్యాట్ ప్యాడ్ పెడుతున్నాడు. మనం పోయి అందులో పోతున్నాం, ఇంకా పీక్కోలేక తర్వాత చర్చి మా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చాలా శోధిస్తున్నాడు సాతాను. ఎవరు పోయి పడ్డారు దాంట్లో? అందుకని బైబిల్ చెప్తుంది, పాపానికి శరీర సంబంధమైన విషయాలకు మన రుణస్థులము కాదు. ఎందుకు దాంట్లో పోతావు? ఎందుకు ఆ ర్యాట్ ప్యాడ్ మీద ఉన్న ఆ చిన్నది నీకు అవసరం? వదిలే. ఎక్కడెక్కడ చాలా ఉంది, మొత్తం పోయి తిను. అది బోను. సో సాతాను బోను మాత్రమే పెట్టగలుగుతాడు, ఆశ మాత్రమే చూపించగలుగుతాడు. నువ్వు దాంట్లో పడే అవకాశము ఉంది, అది నీ చాయిస్. అందుకనే దానికి నాకు సంబంధమే లేదు, అది ప్రమాదం, అది నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి దానికి దూరంగా ఉండాలి. అది పాపాన్ని జయించడానికి సంబంధించిన విషయం. 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత, ఆత్మచేత చెప్పండి, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆమేన్. ఆత్మచేత శారీరక క్రియలను ఏం చేయాలంట? చంపాలి. ఆత్మచేత చంపడం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను దానికి రుణస్థుడను కాదు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఆత్మ మాట్లాడుతుంది. దానికి నాకు సంబంధమే లేదు, ఆత్మ మాట్లాడుతుంది మాట. శరీరం ప్రేరేపిస్తుంది, శరీరానుసారమైన మనసు శోధిస్తూనే ఉంటుంది, కానీ ఆత్మచేత వాటిని ఏం చేయాలి? చంపాలంట. ఆమేన్. ఎలా చంపేస్తున్నావు? దీనికి నాకు సంబంధమే లేదని చెప్పినప్పుడు అది చనిపోతుంది ఆ టైంలో. యేసు ప్రభు వారి దగ్గరికి సాతాను వచ్చాడు కదా శోధించడానికి. 3 సార్లు శోధించాడు. పైనుంచి దూకు, దేవుని కుమారుడు అయితే దేవదూతలను పట్టుకుంటాయని బైబిల్లో రాసింది. బైబిలే చూపిస్తున్నాడు సాతాను కూడా. నాకు అనిపిస్తుంది కొంతమంది విశ్వాసాల కంటే సాతానుకు బాగా వాక్యం తెలుసు అనిపిస్తుంది. నిజం. ఏమేమి వచ్చినాలు యేసు ప్రభు దగ్గరే కోట్ చేస్తున్నాడు. సాక్షాత్తు బైబిల్ సృష్టికర్త యేసు ప్రభు దగ్గరికే సాతాను వాక్యం చూపిస్తుంది. బైబిల్లో రాస్తుంది కదా. అంటే యేసు ప్రభు అన్నాడు,
నీ దేవుణ్ణి శోధించొద్దనేది కూడా రాస్తుంది, అది పోయి చదువుకో అన్నాడు. కావాలని దూకడం శోధించడం కాదా? కావాలని దూకమంటున్నాడు సాతాను, శోధించొద్దని బైబిల్లో రాస్తుంది అది కూడా. ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, రొట్టె వలన కాదు దేవుని మాట వలన మనిషి బ్రతుకుతాడు. సాతానికి కౌంటర్ ఎట్లా వేస్తున్నాడు చూడండి యేసుప్రభు వారు. ఏం చేస్తున్నాడు ఆయన? శరీర క్రియలను ఆత్మచేత చంపేస్తున్నాడు. హల్లెలూయా. శరీర కార్యాలను ఆత్మ కార్యాల చేత చంపేస్తున్నాడు. వాక్యాన్ని రెఫరెన్స్లు ఇస్తున్నాడు. ఇంకోసారి సాతాను ఏమన్నాడంటే, వచ్చి నాకు సాగిలపడు, నా దగ్గర వచ్చి నాకు నమస్కారం చేయి, మొత్తం లోక అధికారం అంతా నీకు ఇస్తాను అన్నాడు సాతాను. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ప్రభువుకు మాత్రమే మొక్కవలనని రాస్తుంది అన్నాడు యేసుప్రభు. సో ఆత్మతో శరీర కార్యాలను ఆయన చంపేశాడు. ఫలితంగా ఆయన జీవించాడు, సాతానును జయించాడు. మీరు అపవాదిని ఎదిరించగలిగితే వాక్యంతో వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. వాడిని జయించడం ఒక ఎత్తు, నీతి కార్యాలను కలిగి జీవిస్తూ ముందుకెళ్ళడం ఇంకొక ఎత్తు. ఓకే, మీరు పాపాన్ని జయించడం అనేది ఎలిమెంటరీ స్కూల్ లాగా ఉండాలి, యూకేజీ లాగా ఉండాలి. అది ఎప్పుడో దాటేసుకొని వచ్చేయగలగాలి. ఇంకా చాలా ఉంది దేవుడు మీ పట్ల చేయాల్సిన కార్యాలు. తన కుమారుడిగా ఎదిగించి అనేక కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. ఆ స్థాయికి మీరు ఎదగాలి. పక్కలతో చెప్పండి, ఎల్కేజీ వదిలేసి పిహెచ్లోకి రా. కొంతమంది చూడండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎల్కేజీ వదిలిపెట్టరు. వాడికి ఆలు రావు, ఏబిసిడీలు రావు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది బతకతే. సార్ మా వాడిని ఈ సంవత్సరం అన్న తర్వాత క్లాసులు ఏంటంటే, మీ వాడికి ఏం రావట్లేదు అంటాడు అతను. వయసు పెరిగిపోతుంది, పొడుగైపోతున్నాడు. ఏం చేయమంటారు? వాడికి చదువు రావట్లేదు. కొంతమంది ఆ పాపంలోనే దాన్ని జయించడమే పెద్ద విషయం అయిపోతుంది. కానీ జయించి ముందుకు రావడం మాత్రమే కాదు, నీతి కార్యాలను చేస్తూ దేవుని ఆత్మ సహాయంతో నడుస్తూ అద్భుతాలు సృష్టించే స్థాయికి విశ్వాసులు ఎదగాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సో పైకి లేచి నిలబడదాం, టైం అయిపోయింది.